జేవిఆర్ టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వందే మాతర గేయం రచించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట టిట్కో గృహాల నందు వందే మాతర గేయం ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమం 130వ బూత్ కన్వీనర్ జంజన వెంకటేశ్వరరావు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాజీ ఉపాధ్యక్షుడు ఇట్టే శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్లు అయిన రెడ్డి గారికి చిన్న సత్కారం చేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగు మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేసినారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు వందే మాతర గేయం 150 సంవత్సరాల సందర్భాన ప్రతి ఒక్కరూ కూడా ఈ గేయాన్ని ఆలపించవలసిందిగా పిలుపునిచ్చారు. ఆయన యొక్క పిలుపు మేరకు మన చిలకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహాల నందు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది. ఈ గేయ రచయిత బకిత్ చంద్ర చటర్జీ గారు రచించారు. ఇది స్వాతంత్ర పోరాటంలో ఈ వందే మాతర గేయం ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇది బ్రిటిష్ వారి గుండెల్లో ఒక విప్లవాన్ని రగిల్చినట్టుగా వాళ్ళని ఈ వందే మాతర గేయంతో వాళ్ళు ఈ భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టడం, అలాగే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఈ వందే మాతర గీతం ఎంతో తోడ్పడింది. జై హింద్, భారత్ మాతాకి. టిట్కో గృహాలకి అత్యంత వృద్ధుడైనటువంటి సుమారు 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని ఈ నరేంద్ర మోడీ గారు వందే మాతరం 150 సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఇతన్ని మేము సత్కరించుకోవడం జరిగినది. అబ్బాయి పువ్వు పెట్టిపోతే ఇచ్చాంగా